అపరాహ్న సమయములో, భోజన సమయములో ఇంటికి ఎవరైనా వచ్చి తలుపు తట్టి, "అమ్మ ఆకలిగా ఉంది" అంటే, "అటు వెళ్ళు" అని పంపించెయ్యరాదు. ఎందుకంటే, ఆ వచ్చేటువంటి వ్యక్తి ఏ మహనీయుడో మనకి తెలియదు. మన నుంచి ఏ కర్మదోషాన్ని దూరం చెయ్యడానికి ఆయన మన ఇంటికి వచ్చి, "భవతీ భిక్షాందేహి" అంటున్నాడో మనకి తెలియదు. మనం వేస్తున్నటువంటి తృణమైనటువంటి విషయమైనా మన నుంచి కర్మదోషాన్ని తొలగించి అఖండ తేజస్సును మనకు ప్రసాదించదగినటువంటి మహత్తరమైనటువంటి శక్తిగా మనకి అందిస్తారు భగవంతుడు. కాబట్టి అందుకనే మనకి పెద్దవాళ్ళు చెప్తారు. శాస్త్రము చెప్తుంది, నీతివాక్యము చెప్తుంది. ఏమని అంటే, అలా అడగడానికి వచ్చినటువంటి వ్యక్తిని మొహం మీద చేదరించుకుంటూ బయటికి వెళ్ళమనకూడదు. నాయనా కాస్త పక్కన చూసుకోండి. కలిగి ఉందా ఒక్క రూపాయి దానం చెయ్యండి. లేదా కాస్త అన్నం పెట్టండి. పట్టెడు అన్నం పెట్టండి. తింటాడు, వెళతాడు. ఇక్కడ మనకి శాస్త్ర సంబంధమైనటువంటి విషయముల యందు లౌకిక సూచన, లౌకిక ఆలోచన మనకి కొన్ని విషయాలని అందించవు.